డిజిటల్ లెండింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిజిటల్ లెండింగ్ అంటే మీరు మీ లోన్ని మొబైల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, లేదంటే ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ వితౌట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా మీరు బ్యాంకు కానీ, బ్రాంచ్ని కానీ, లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని కనుక మీరు పర్సనల్గా విజిట్ చేయకుండా మీ లోన్ ప్రాసెస్ అయ్యి శాంక్షన్ అయ్యి డిస్బర్స్మెంట్ అయితే అది డిజిటల్ లెండింగ్. అంటే మీరు బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎటువంటి పేపర్ డాక్యుమెంట్ ఇవ్వట్లేదు. మీ ఆధార్ కానీ, మీ బ్యాలెన్స్ షీట్ కానీ, పే స్లిప్ కానీ మీ పర్సనల్గా విజిట్ చేయట్లేదు. మొత్తం ప్రాసెస్ మొబైల్ యాప్, వెబ్సైట్, ఫిన్టెక్లోనే జరుగుతుంది. సో ఇలా కనుక ఒక లోను అప్లికేషన్ ప్రాసెస్ అయ్యి శాంక్షన్ అయ్యి డిస్బర్స్మెంట్ అవుతే దీన్ని డిజిటల్ లెండింగ్ అంటారు. ఈ డిజిటల్ లెండింగ్ ఫీచర్స్ ఏంటి? సో అప్లికేషన్ ఆన్లైన్ యాప్స్ ద్వారా, వెబ్సైట్స్లో కానీ దీన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఈకేవైసీ మీ అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిఫికేషను ఈకేవైసీ ద్వారా తీసుకుంటారు, ఆధారు, పాను. తర్వాత అప్రూవల్స్ కూడా డిఫరెంట్ రూల్స్ ద్వారా మీ టేక్ హోము, మీ డిడక్షన్స్, మీ ఎక్స్పీరియన్సు, మీ కంపెనీ ప్రొఫైల్ దీన్ని బట్టి ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా అప్రూవల్స్ ఇస్తారు. డిజిటల్ అప్రూవల్ అంటే ఈ ఫండ్స్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే, ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు మెన్షన్ చేశాడో, వెరిఫై చేశారో, ఆ బ్యాంక్ అకౌంట్లో మీ పేరే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కే ఈ ఫండ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. దాని తర్వాత మీరు ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మంత్లీ ఈఎంఐ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాకింగు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, రిమైండర్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయి. ఏవి పేపర్ రూపంలో ఉండవు. సో ఎగ్జాంపుల్, ఎవరెవరు డిజిటల్ లెండింగ్ చేయొచ్చు ఇండియాలో? బ్యాంక్స్ చేయొచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ చేయొచ్చు, ఫిన్టెక్ కంపెనీస్ చేయొచ్చు. పియర్ టు పియర్ లెండింగ్ అంటే బ్యాంక్ కాకుండా ఇద్దరు ఇండివిజువల్స్ ఆర్ రెండు ఆర్గనైజేషన్ డైరెక్ట్గా లెండింగ్ కూడా చేసుకోవచ్చు. లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటంటే డిజిటల్ లెండింగ్లో గ్రోత్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే మ్యాన్ పవర్ అక్కర్లేదు, దాని తర్వాత టైం తీసుకోదు. ఇన్స్టెంట్గా బారోవర్ తన ఇంట్లో కూర్చొని ఒక మొబైల్ యాప్, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని తన లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు, డిస్బర్స్మెంట్ కూడా చేయొచ్చు. తర్వాత బ్రాంచెస్లోకి వెళ్ళేటప్పుడు చిన్న ఇప్పుడు 1 lakh లోన్కి సేమ్ ప్రాసెస్ పడుతుంది, 10 lakhsకి అదే ప్రాసెస్ పడుతుంది, 50,000కి కూడా అదే ప్రాసెస్ పడుతుంది. డిజిటల్ లెండింగ్ వల్ల చిన్న టికెట్స్ అంటే 40,000, 50,000, 1 lakh కూడా ఇన్స్టెంట్గా అప్రూవల్ అయిపోయి డిస్బర్స్మెంట్ అయిపోతాయి. ఈ క్రెడిట్ని మీరు యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల ఈ కస్టమర్ యొక్క ప్రొఫైలు, క్రెడిట్ హిస్టరీ, తర్వాత సిబిల్ స్కోరు అన్నిటినీ అసెస్ చేసి దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ రేటు ఫిక్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే రూరల్లో ఎక్కడైతే బ్యాంక్స్ లేవో, బ్రాంచెస్ లేవో వాళ్ళు కూడా మొబైల్ యాప్, వెబ్సైట్స్ ద్వారా లోన్స్ అప్లై చేసుకోవడం వల్ల ఈ లోన్ పోర్ట్ఫోలియో కూడా పెరిగిపోయింది రూరల్ ఏరియాస్లో. ఆర్బీఐ రెగ్యులేషన్స్, క్లియర్ కట్ లోన్ డిస్బర్స్మెంట్, రీపేమెంట్స్ డైరెక్ట్గా కస్టమర్ బారోవరే జరగాలి, మధ్యలో మీడియేటర్ ఎవరూ ఉండకూడదు. ఇంట్రెస్ట్ రేట్ ప్రాసెసింగ్ ప్లీజ్ క్లియర్గా డాక్యుమెంటేషన్ చేసి ఆ కాపీ కంపల్సరీ బారోవర్కి పంపించాలి. కంపల్సరీ సిబిల్, ఈక్విఫాక్స్ ఏదైతే అప్లికబుల్ అవుతాయో అక్కడి నుంచి క్రెడిట్ బ్యూరోస్ నుంచి మీరు రేటింగ్ తీసుకోవాలి. మీ పాలసీ ప్రకారమే లోన్ని శాంక్షన్ చేయాలి, మీ పాలసీ ప్రకారమే ఆటోమేటిక్గా క్రెడిట్ లిమిట్ ఇవ్వాలి. కస్టమర్ డేటాని ప్రైవసీ అంటే జాగ్రత్తగా ఉండాలి, మీ థర్డ్ పార్టీకి చేరకుండా ఉండాలి. ఆన్లైన్లో అంతా అప్లై చేస్తున్నాం కాబట్టి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్విక్గా లోన్ శాంక్షన్ అయితే, మినిమం పేపర్ వర్క్. సో చాలా ఎక్కడైతే ఏరియాస్లో లోన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్ క్రెడిట్ ఆఫరింగ్స్ వస్తాయి. మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ జాబ్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ శాలరీ కానీ, మీ టేక్ హోమ్ శాలరీ కానీ, సిబిల్ రేటింగ్ వీటిలన్నిటి మీద ఆటోమేటిక్గా మీకు క్రెడిట్ ఆఫర్స్ వస్తాయి. ఛాలెంజెస్ ఏంటిది అంటే ఇలా లోన్స్ ఇవ్వటం వల్ల ఛాలెంజెస్ ఏంటంటే
ఓవర్ లెండింగ్, ఎక్కువగా లోన్స్ యూజ్ చేయడము, కస్టమర్స్ తీసుకోవడం జరుగుతుంది. డేటా ప్రైవసీ కంపెనీస్ కనుక జాగ్రత్తగా, ఎందుకంటే ఫైనాన్షియల్ డేటా ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేదంటే రిస్క్ ఉంటుంది. సో ఫ్రాడ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఫైనాన్షియల్గా లిటరసీ ఉంటుందో వాళ్ళు ఈ గ్యాప్ని కనుక ఫిలప్ చేసుకోలేకపోతే ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.